సెకండ్ వరల్డ్ వార్ 2 అప్పుడు బాంబు వేస్తే పగిలిపోయింది ఈ టన్నల్. జర్మన్ వాడు బాంబు వేస్తే ఈ అండర్ గ్రౌండ్ లోనే ఆ టన్నల్ ఉంది, ఆ టన్నల్ పగిలిపోయింది. వాటర్ కింద మొత్తం టన్నల్ ఉంది. వరల్డ్ వార్ 2లో ఓకే ఒక బాంబు వేసేసారు. ఇప్పటికి దాన్ని మొత్తం ప్యాచ్ వర్క్ చేసి పెట్టారు. 100 ఏళ్ళు అవుతుంది ఆటోమేటిక్ గా. అంటే పోవచ్చా అక్కడికి, లోపలికి వచ్చా? తీసుకెళ్ళి నీకు పక్కన టచ్ చేపిస్తా. నీకు బాంబు ఎక్కడ బాంబు కాదు, బాంబు వేసిన ప్లేస్ మొత్తం వెల్డింగ్ చేశారు, చూపిస్తా పద. ఓకే యాక్చువల్లీ సెకండ్ వరల్డ్ వార్ టైంలో సమ్ ఏదో వాటర్ దానిపైన లండన్లో బాంబు వేస్తే అదంతా సమ్ ప్రాబ్లమ్ అయిందంట. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో ఈస్ టేకింగ్ మీ దేర్ అండ్ వెళ్ళేటప్పుడు అయితే లొకేషన్స్ మామూలుగా లేవు. ఐ విల్ షో. ఆల్మోస్ట్ వచ్చేసాను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా నది, నది కట్టు పక్కన యా అక్కడికి వెళ్ళిపోవటం అంతే సింపుల్ గా. ఏది అక్కడ ఏదో కనిపిస్తుంది. యా ఓకే యా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవటమే. మనం అక్కడికి ఎట్లా వెళ్తాము ఇప్పుడు? దీంట్లో నుంచి వాటర్ నుంచి నడుచుకుంటూ పోవాలా? ఇప్పుడు ఈ ఉంది కదా ఈ నదికి మనం ఇక్కడ ఉన్నాము, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి. ఓకే 10 minutes వాక్ చేపిస్తా. అండ్ ఆన్ ద వేలో ఈ మధ్యలో నీకు అప్పుడు జర్మన్ వాడు బాంబు వేస్తే ఈ అండర్ గ్రౌండ్ లోనే ఆ టన్నల్ ఉంది, ఆ టన్నల్ పగిలిపోయింది. దీనికి వాటర్ కింద మొత్తం టన్నల్ ఉంది. ఓకే ఇప్పుడు అక్కడ కనిపించేది టన్నెల్, అది ఈ మధ్యలో ఉన్న టన్నల్ అంటారు. అది బయటకు వస్తాం మళ్ళీ అక్కడ ఎగ్జిట్. అదేంది అది రెడ్ కలర్ ఇట్లా రౌండ్ గా ఉంది? అది ఎంట్రన్స్. ఇదిగో ఇక్కడ ఉంది, మనం ఇటు పక్క చూడు. ఇది కూడా ఉందా? ఇటు పక్క ఏదైతే ఉందో అది ఎంట్రన్స్, మనం అక్కడ ఎగ్జిట్ అవుతాం. అక్కడ ఎగ్జిట్ అవుతాం. ఓకే నీకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది 4 to 5 floors డిస్టెన్స్ ఉంటుంది కిందకి. అన్ఫార్చునేట్లీ ఏదో ఒక సైడ్ ప్రతిసారి ఒక లిఫ్ట్ పనిచేయదు. ఇప్పుడు లిఫ్ట్ కూడా కావాలా మళ్ళీ దీనికి? అంటే మరి 4 to 5 floors కింద నడుస్తానంటే పర్లా, దిగేటప్పుడు ఉంటే పర్లా. లిఫ్ట్ లో పోదాం. ఇది 5 floors వాటర్ ఉంటాయి ఇప్పుడు కిందకి మొత్తం. అంటే జనరల్ గా అంటే వాటర్ ఎక్కడైనా ఉంటుంది బ్రో, టన్నల్ అలా కట్టే. సో ఇది టన్నల్ అనమాట. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ప్లీజ్ డోంట్ అబ్స్ట్రాక్ట్. అమ్మో ఇంత పెద్దగా ఉంది ఏంది లిఫ్ట్? ఇది లిఫ్ట్ అయితే పెద్దగా ఉంది. అంటే ఒకప్పుడు హెవీగా పీపుల్ వెళ్తూ ఉంటారు. yes this way. గైస్ ఓకే, ఇప్పుడు దాకా సిమెంట్తో ఉన్న ఐ మీన్ వాట్ ఎవర్ టైల్స్తో ఉన్న బార్డరు ఇక్కడ ఐరన్తో ఎందుకు ఉందంటో తెలుసా? ఇది అది ఇందాక చెప్పా కదా, సెకండ్ వరల్డ్ వార్ 2 అప్పుడు బాంబు వేస్తే పగిలిపోయింది ఈ టన్నల్. తర్వాత ఈ ఐరన్తో క్యాస్కేట్ చేసి ప్యాచ్ వర్క్ చేశారు. సో అలా ఫిక్స్ చేశారు. సో యూ కెన్ సీ దట్ 1940లో 7th and 8th September ఇందాక స్పెసిఫిక్ డేట్ అడిగావు కదా ఇది. సో ఇది మొత్తం ఇది పేలిపోతే మొత్తం ఇంకా టన్నల్ ఇమ్మీడియట్గా క్లోజ్ చేసి మొత్తం రిపేర్లు అన్నీ చేసి మళ్ళీ 1941 ఎర్లీ 1940 సమ్మర్ కల్లా ఓపెన్ చేశారు వరల్డ్ వార్ 2. అండ్ ఇంక వరల్డ్ వార్ 2 ఇంకా అవ్వలేదు అప్పటికి. వరల్డ్ వార్ 2 రన్ అవుతున్న మధ్యలోనే పగలటం, దాన్ని ప్యాచ్ వర్క్ చేయటం అంతా అయిపోయింది. ఇదే టన్నల్. సో ఎప్పుడైనా ఈ అండర్ గ్రౌండ్ టన్నల్లోకి వెళ్ళావు? దీంట్లో నేను పోలేదు బట్ అదే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. హౌ యూర్ ఫీలింగ్? టెంపరేచర్ లోపల టెన్షన్ వేస్తుందా? నాకు ఫస్ట్ అంటే ఫస్ట్ టైం అయితే నాకు అమ్మో ఏంటి ఇప్పుడు సినిమాలో చూస్తారు సార్ ఒక్కసారిగా పగిలిపోతే ఏంటి అన్న అంతే. వావ్ సూపర్ క్రేజీ. సో గైస్ మనోడికి ఫైనల్గా వరల్డ్ వార్ 2లో పేలిపోయిన వాకింగ్ టనల్ అన్ని చూపించాయి. అండర్ గ్రౌండ్ వాటర్లో ఉంటుంది. గ్రీనిచ్ మెరిడియన్ టైం వ్లాగ్ చేస్తాము. ఇలాగే మీకు డిఫరెంట్ లండన్ వ్లాగ్స్ కావాలంటే డూ ఫాలో Shiv's World and Hey Gotham. Yeah. If you want to find me on Instagram, it's Ordinary Actor. Yes, guys. Yeah. So, thank you. Do comment. మీకు నెక్స్ట్ టైం చూడాలనిపిస్తుందో ఓకేనా?